అందరు చెప్దాం. మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎవరి నామాన్ని బట్టి అతిశయపడాలట? దేవుని నామాన్ని బట్టి మాత్రము అతిశయపడాలి. హల్లెలూయా. ప్రియులారా, కొందరైతే తమకు కలిగిన దానితో పాటు అతిశయపడుచున్నారట. ఇక్కడ కొందరు అనేసి వాక్యం చెప్పబడుతుంది. దావీదు మహారాజు మనమైతే, హల్లెలూయా, మనమైతే దేవుని నామాన్ని బట్టి అతిశయపడదాము, మనమైతే దేవుని నామాన్ని బట్టి సంతోషపడదాము. హల్లెలూయా. కొంతమంది తమకి ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, లేకపోతే డబ్బు ధనం ఉన్నప్పుడు అనేక మంది గర్విస్తుంటారు. ఏం చేస్తుంటారు? గర్విస్తుంటారు. నాకన్నా గొప్పవాడు ఎవరు కూడా లేరేమో అనుకుంటారు. నాకన్నా ధనవంతుడు ఎవరు కూడా లేరు అనేసి అతిశయపడుతుంటారు. తమ యొక్క ఆస్తిపాస్తుల గురించి, లేకపోతే వారికి కలిగిన ఆ డబ్బు ధనముల గురించి వారు సంతోషపడుతున్నారట. కానీ ఆ దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, దేవుడిని నమ్మినటువంటి పిల్లలు దేవుని నామాన్ని బట్టి అతిశయపడాలి. హల్లెలూయా. మనమైతే దేవుని నామాన్ని బట్టి మాత్రము అతిశయపడాలి. మనమైతే దేవుని నామాన్ని బట్టి మాత్రము మనము సంతోషించాలి. మనమైతే దేవుని నామాన్ని బట్టి మనము సంతోషంగా జీవించాలి. హల్లెలూయా. లోకంలో ఉన్నది అది. నీకు ఎన్ని ఆస్తిపాస్తులున్నా, డబ్బు ధనమున్నా, నీకు కొంతమంది అయితే ఆ గుర్రాలను బట్టి, రథముల బట్టి వారు అతిశయపడుచున్నారు. కానీ ప్రియులారా, వాక్యం చెప్తుంది, మనం అందరైతే దేవుని సన్నిధానం బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మనము సంతోషపడాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియులారా, దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వాక్యం చెప్పేటప్పుడు దయతో మీరు పక్కకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిందిగా నేను ప్రేమతో తెలియపరుచుకుంటున్నాను. నా మాట మీకు అర్థమైంది సార్. మీరు పంగతాజ జోరు కాదుంది ನಾನು ಮಹಾಪುರದವ್ರದ್ದು మీకు విషయం మాకు ఇంకా ప్రభు సన్నిధిని ఏనాడికి వార్తిదేకి ప్రభు ఏదైతే మంగో నేర్పించిందనేసి, ఏదైతే ప్రభు ఇంగో నాకు వెచ్చిందనేసి ఏ మాట అని మా జీవితంలో ఉంచుకొడుతుంది. హల్లెలూయా. లేకపోతే ఈ వర్షంలో ఇలా తుగ్గమంది అవసరం ఇల్లే ఉంచుతాడుతుంది. అవునా కాదా? మరి దేవునికి సన్నిధానంలో మా యొక్క జీవితాన్ని సమర్పించుకోవడం మాకు వార్తతాయి. మహాపురుకి మా జీవితంలో సమర్పించుకోవడం వార్తతాయి. ఆ దేవుని నామానికి మాత్రం మహిమ, దేవుని నామానికి మాత్రం ఘనత వాణిలకు మాకు మంచిదే. అవునా కాదా? ఎలా మంచిది? లేకపోతే మా ఇష్టానుసారంగా దేవుని సన్నిధానంలో వాహి హత్తుస్తారు వచ్చిన ఒకసారి ఆలోచనకి ఉంచే మహాప్రభు వాక్యం వేసిందనే కొందరైతే తమకున్న ఆ గుణములు బట్టి, రథములు బట్టి అతిశయపడుచున్నారు. దేవుని ఒక వాక్యము దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, మనమైతే ఒక మహారాజు చెప్పబడుతున్న మాట, మనమైతే దేవుని నామాన్ని బట్టి మాత్రం మనము అతిశయపడదాము. దేవుని ఒక వాక్యము విషయమే. హల్లెలూయా. మాకు నమ్మితోతాయి ఆ లోకపరమైన సంబంధమైన ఆ వాటి కొరకు మాకు ఎదురు ఎరికాతిదే, దాని గురించి మాకు సంతోషించాతిదే, దాని గురించి మాకు ఆశపడాతిదే, దాని గురించి మనము అతిశయపడకూడదు. కానీ మహాపురువు నమ్మితతే మాముకే మహాపురువుకు సన్నిధానము మాత్రంకే, లేకపోతే మహాపురువు ఆ వాక్యాన్ని బట్టికే మాకు అతిశయపడలేక మాకు మంచిదికే. దేవుని స్తోత్రం. ఇంకే దావీదు చేసి మనమైతే దేవుని యొక్క నామాన్ని బట్టి మాత్రం మనము సంతోషిద్దాము. మనమైతే దేవుని యొక్క ఆ వాక్యాన్ని బట్టి మాత్రం మనము ఆనందపడాలి. ఆ దావీదు ఒక హెచ్చరిక విషయం అంటే దేవుని యొక్క వాక్యము ఏనైచి మంగ విషయంగానే దేవుని వాక్యాన్ని మాత్రం నేను నమ్ముతిదే. హల్లెలూయా. అంటే ఆ దేవుని వాక్యము ఏ విధంగా అయితే తెలిసిందనే దేవుని మాట నేను నమ్ముతిదే.
నేను దేవుని యొక్క కథాన్ని మాత్రం నేను విచ్చిడే పిల్లరా. ఈ లోకపరమైన ఆ జీవితములుక లేకపోతే లోకపరమైన ఆ కథ వేసరి మనిషి యొక్క జీవితము ఏనానికి నాశనము ఆహానే నిహిమని లోకుస్కే ఏనాటి పాడాహజల్ కారణంకి లోకములో మన్నాయి ఏది నింగో ఇచ్చే ఆస్తి పాస్తులకు ఇచ్చిస్కే నింగో నిహిజీత కలే ఆ ಹಿಯೇ ಅప్పుడు కానీ మహాపురు యొక్క సన్నిధిలో మహాపురు యొక్క వాక్యం మాత్రము నిన్న సరికియనే దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే నేను ನಾನು గొప్ప హోదా కలిగితసి అందరికన్నా పరిపాలన కలిగితే ఒక మహారాజుగా పిలువబడితే దావీదు వేసి దేవుని నామాన్ని బట్టి మాత్రము ನಾನು అతిశయపడితే దేవుని నామాన్ని బట్టి మనం అందరికి కూడా అతిశయపడదాం. దేవుని నామాన్ని బట్టి మాత్రం మాము రాహాతిదే ఇది దేవుని యొక్క ఆ వాక్యం మాము స్పష్టంగా వేసినాయి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నా జీవితంలోస్తే నేను లోకం తెలుసుక రాహా అని కొన్ని రోజుల వరకు నీతులు మన నీ నుండి దూరంగా సరే ఏనాది నేను ఒకసారి ఆలోచనకి ಚೆನ್ನಾಗಿ ఒక 1,00,000 ರೂಪಾಯಿ మాకు పెట్టా సరే మాకు ಹೆಚ್ಚೇ సంతోషించినకి సంతోషించాయి. ఒక వారం 2 నెలల రోజు ఏవి బర్రే ఆ ఖర్చు సరే ఏళ్ళక ఒకసారి ఆలోచనకి 1,00,000 రూపాయలు నా చేతిలో ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. కానీ 1,00,000 రూపాయలు ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుండి దుఃఖము. ఎందుకంటే ఈ లోకంలో మన్నాయి నీతో మన్నేచకేది నేను సంతోషించింది నీతో జీవించిన ఆ కాలం మీద మాత్రము దానిని బట్టి నేను అతిశయించింది. కానీ దేవుని నామాన్ని బట్టి నేను సంతోషించాను. దేవుని నామాన్ని బట్టి నేను అతిశయపడిసాను. జీవిత కాలంకి నేను బాధపడవచ్చు. హల్లెలూయా దేవుని స్తోత్రం. అందుకోసము దావీదు అంటున్నాడు ఆ కొందరైతే గుర్రమును బట్టి కొందరు రథములు బట్టి అతిశయపడిదురు కానీ మనమైతే దేవుని నామాన్ని బట్టి మాత్రము మనము అతిశయపడము. దేవుని నామాన్ని బట్టి మాత్రం మనము ఆ సంతోషపడము. దేవుని యొక్క వాక్య విషయంగా నీ జీవితము నేను దేవునికి సమర్పించగలిగి సరే నేను దేవుని దక్కి నీ మనసుకి ఈ హలాడి సరే నిజంగానే నీ జీవితంలో ప్రతి దినముస్తే నీ జీవిత కాలం అంటేస్తే నేను రాహతులో మంచి సంతోషంలో ఉంది. హల్లెలూయా దేవుని స్తోత్రం. మా జీవితంలో ఈ దినం వరకు ఆ మార్పు విలాసాలు గల కారణము మాము లోకానుసరమైన జీవితాన్ని బట్టి మాము సంతోషిస్తూ ఉన్నాయి. లోకానుసరమైన వాటి కొరకు మనము అతిశయపడి ఉన్నాయి. కానీ దేవుని నామాన్ని బట్టి మనము మాత్రము హెచ్చరిస్తే అతిశయపడలేదు. అవునా కాదా? హెచ్చరినప్పుడు నేను దేవుని సన్నిధిలో నేను ఆ సంతోషంగా లేకపోతే దేవుని ఒక సన్నిధిలో నేను ఆ రాహతులు నేను మహాప్రభుని స్తుతించిన ఒక మనసు నీలో మనకి ఒకసారి ఆలోచనకి లేక ఏదైనా దొరికినప్పుడు నీ జీవితం ఎంతో సంతోషిస్తావు కదండి. అందుకోసము నువ్వు నేను కూడా దేవుని నామాన్ని బట్టి మాత్రం మాము అతిశయపడేయక మంచిదే. దేవుని నామాన్ని బట్టి మాత్రం మాము ఆ దేవుని సన్నిధినములో రాహతుల మండలకి ఇష్టపడి నాను ఈ కొద్ది మాటనే దేవుడు నీ నా జీవితంలో ఆశీర్వాదకరంగా